గుంటూరు నర్సింగ్ కాలేజీకి తులసి రామచంద్ర ప్రభు అందించిన 33 లక్షల రూపాయల బస్సును కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బస్సు అనేది నర్సింగ్ కళాశాల విద్యార్థుల 13 ఏళ్ల కళ అని దాన్ని నెరవేర్చిన తులసి రామచంద్ర ప్రభుకి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ఎక్కడ శంకుస్థాపన చేసినా అభివృద్ధి చేసినా అది కేవలం ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆయన కష్టంతో సంపాదించిన డబ్బులతో తీర్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్ర ప్రభు గారికి వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నా. శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు. మేము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమేం కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి కానీ నర్సింగ్ కాలేజీకి కానీ హాస్పిటల్కి కానీ అంటే ఈ బస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు ఇది. కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు. అందులో 55 మంది పడతారు ఇందులో. ఈ బస్సులో దాదాపు 33 లక్షలు. ఇప్పుడే లోపల కూడా కూర్చొని చూసాం. ఏదో బస్సు ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా సీట్లు కూడా హైట్ ఉండే విధంగా అంటే డీటెయిల్స్ని అర్థం చేసుకొని చేసామంటే చేసామని కాకుండా చక్కగా చేశారు. వారికి కూడా ఇందులో